హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బై ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియోస్ మాత్రం అందరికీ షేర్ చేయండి బే. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన రవితేజ సినిమా నుంచి అయితే ఒక సాంగ్ అయితే రిలీజ్ అయింది బే. నిజానికి అసలు శ్రీలీల కావచ్చు, అలాగే మన రవితేజ అన్న కావచ్చు, అసలు వాళ్ళిద్దరు కాంబినేషన్ కావచ్చు ఒక రేంజ్‌లో ఉంది అని చెప్పొచ్చు. కాకపోతే సాంగ్ అయితే అసలు ఏమనిపియలేదు భయ్యా. అసలు ఏదో పోతుందే, పోతుందే అని చెప్పేసి అనిపించింది. అయితే నేను ఏ రకంగా అనుకున్నానంటే 'ధమాకా' సినిమాలో సాంగ్స్ ఉంటాయి కదా! వాళ్ళిద్దరి మధ్య అసలు శ్రీలీలనే మనము చూసేంతలా ఉంటాయి. ఆ సాంగ్స్ గాని కావచ్చు, ఆ లిరిక్స్ గాని కావచ్చు చాలా అద్భుతంగా ఉంటాయి భయ్యా. మరి ఈ సాంగ్‌లో నాకు తెలిసినంత వరకు అంతలా ఏం లేదని చెప్పేసి మాత్రం నాకైతే అనిపిస్తుంది భయ్యా. నిజం చెప్పాలంటే అసలు ఆ లిరిక్స్ కూడా ఏదో తేడాగా అన్నట్టు అయితే అనిపించింది. అలాగే ఆ లిరిక్స్‌ని అయితే చాలామంది అయితే ట్రోల్ కూడా చేస్తున్నారని చెప్పొచ్చు కామెడీగా. అంటే మరి ఓవర్‌గా లేదు గానీ కామెడీగా ట్రోల్ చేస్తున్నారని చెప్పొచ్చు. ఆ రకంగా అనిపించింది. అయితే సాంగ్ పక్కన పెడితే మాత్రం 'మాస్ జాతర' అని చెప్పేసి సినిమాతో అయితే మన రవితేజ అన్న ఈ ఆగస్ట్ 27వ తారీఖున అయితే రాబోతున్నాడు భయ్యా. నిజానికి ఇలాంటి సినిమాలు మన రవితేజ అన్నకి అసలు ఒక ట్రెండ్ సెట్ చేస్తాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన ఎనర్జీకి, ఆయన యాక్టింగ్‌కి, ఆయనకున్న స్కిల్స్‌కి అసలు వేరే లెవెల్‌లో ఉంటాయి భయ్యా ఆయన స్క్రిప్ట్‌లు గాని. కాకపోతే కొన్ని సినిమాలు మనకి ఆయన సినిమాలు బాగున్నా కూడా ఎందుకో అవి హిట్ కాకపోవడము, అది కొంచెము చాలా మందికైతే అసలు అర్థం కాని విషయం అనే చెప్పొచ్చు. కాకపోతే ఆయన పర్ఫార్మెన్స్ వల్ల అంటే పాడైన సినిమాలైతే ఏవి లేవని చెప్పొచ్చు భయ్యా నాకు తెలిసినంత వరకు. అయితే ఈ సాంగ్‌లో పర్టిక్యులర్‌గా వాళ్ళ డాన్స్ అయితే చాలా అద్భుతంగా అనిపించింది నాకైతే. ఇంకోటొచ్చేసి పర్టిక్యులర్‌గా వాళ్ళ డాన్స్ కంటే అసలు అంటే వాళ్ళ డాన్స్ బావుంది గానీ, నాకు ఆ సాంగ్ అయితే ఖచ్చితంగా నచ్చలేదని చెప్తా భయ్యా. అసలు ఏం బాలేదని చెప్తాను. అసలు ఏదో ఉన్నదా వాళ్ళ డాన్స్ మాత్రం వేసుకుంటూ పోతున్నారని చెప్పేసి నాకైతే అనిపించింది భయ్యా. అయితే ఈ సాంగ్ గురించి మీరేమనుకున్నారో కింద కామెంట్‌లో తెలియజేయండి భయ్యా. మర్చిపోకుండా తప్పకుండా దయచేసి.